అంటే ఇవి థియరీ కాదు, ప్రాక్టికల్స్ కాదు, వాస్తవం నేను చెప్పేది. పనిలో మనసుంటే పనికి మధ్య ఎరుకుంటుంది. ఎరుక లేకుండా ఇవేవి లేవు, కానీ ఇవేవి ఎరుకలో లేవు అన్న విషయం మీకు తెలిస్తే అది శాశ్వత ఆనందం. ఆత్మానందం అంటే అది. ఎరుక వల్ల తెలిసినాయి అన్న ఎరుక మనకు కలిగితే అది నిత్య ఆనందము, అఖండమైన ఆనందం, జీవితాంతం. అదే జ్ఞానం. కృష్ణాన్ని ప్రేమగా నేను చాలు. ప్రేమ ఏమిటి మీకు ఎరుకలోకి వస్తుంది, అప్పుడు కృష్ణుడి దర్శనం అవుతుంది. ఇరవై 25 చాలా 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 గంభీరంగా ఉంది. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాదాలకు ప్రణమిలుతూ వారిచే బోధించబడిన నిసర్గదత్త మహారాజు వారితో జ్ఞానాలని పుస్తకంలో 117వ చాప్టర్లో 4వ పేరాకు వచ్చాం. పోయిన వారం నా యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రయత్నము యొక్క ఉపయోగము లేదు, చైతన్యము అప్రయత్నముగానే ఉదయించినది అంటల్లో ఈ బోధ మళ్ళీ ఒకసారి మననం చేసుకుందాం. మనకి మెలకు ప్రయత్నం వల్ల వచ్చిందా, అప్రయత్నంగా వచ్చిందా? ప్రయత్నం వచ్చింది. ఇది దీని పేరే శరణాగతి. ఉన్నది జరుగుతున్నదాన్ని గమనిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఏం చేసాం, మొట్టమొదట మనకు మొదలయ్యేది మెలకువతో మొదలయ్యింది. మెలకు రాగానే సరే ఆలోచనలు వస్తున్నాయి కదా, ఈ ఆలోచనతో మనసుతో మెలకువ నా ప్రయత్నంతో వచ్చిందా, అప్రయత్నంగా వచ్చింది? ఒక ప్రశ్న. అప్రయత్నంగా వచ్చింది. సరే మనకంటే ప్రయత్నపూర్వకంగా వచ్చింది అనుకుంటాం. చంటి పిల్లలకి, పశుపక్షాదులకి అట్లా లోతుగా వెళ్ళటం. చైతన్యము అప్రయత్నముగానే ఉదయించినది. ఇక్కడ సద్గురువులు శ్రీ నిసర్గదత్త మహారాజు జ్ఞానం యొక్క సహజ స్వరూపాన్ని అర్థం చేసుకోవటం చెబుతున్నారు. ఎక్కడ ప్రయత్నం లేదో మెలకువ అప్రయత్నంగా వచ్చింది. మెలకువ వల్లేగా అన్ని పనులు జరుగుతున్నాయి. అక్కడ నా ప్రయత్నం, ఆలోచన, మనసు ఉంది కాబట్టి అక్కడ ప్రయత్నం అని వాడుతున్నాం. కానీ మెలకువ అప్రయత్నంగానే ఉంది రోజంతా. మరి నిద్ర అప్రయత్నమే. మెలకువ అప్రయత్నమే, నిద్ర అప్రయత్నమే. ప్రయత్నం ఏమిటి? కార్యమేగా. ఈ కార్యంలో ప్రయత్నాన్ని కూడా ఎట్లా, నా ప్రయత్నం లేదు నేను లేదని ఎలా తెలుస్తుంది అంటే, ఏది ముఖ్య మూల కారణమైన ఎరుక ఉందో దానివల్ల ఇన్ని పనులు ఆలోచనలు జరుగుతున్నాయి కదా. అక్కడ నా ప్రయత్నం లేనప్పుడు, నా ప్రయత్నం లేదు అనే నేననేది లేదు అని ఒక చిన్న మాటతో తెలిసిపోతుంది. అది అప్రయత్నము ఉన్నాయి. అది స్వయం ప్రకాశకమైనది. నీవు దానిని సంస్కరించవలని సూచనచో అది చెడిపోవును. అది ఇక్కడ ధ్యానానికి పరాకాష్ఠ అండి వీరు చెప్పింది. జ్ఞానులు ఏం చేస్తారంటే ఆ మనసు యొక్క పనితీరు, దాని పోకడలు, అట్లానే ఇప్పుడు మనకి జ్ఞానం అన్నా ధ్యానం అన్నా, జ్ఞానులు ఏం చెబుతారంటే జ్ఞానం సహజం, దాన్ని చూడండి అని చెబుతారు. సరే సామాన్యమైన ప్రయత్నం, సరే మనసు చేస్తుంది తెలుసుకోవాలి కాబట్టి సరే దాని సంగతి అలా వదిలిపెట్టండి. మనకి తెలిసింది ఏమిటి చెప్పండి? ఇంత పని చేసేది మనసు. ఇంత పనులు రోజువారీ జీవితం అంతా అందరూ కూడా దేని వల్ల పని చేయగలుగుతున్నారు? మనోశక్తి వల్లే కదా. ఏం రాజేంద్ర గారు, ఈ మనసు ఎప్పటి నుంచి పనిచేయటం మొదలుపెట్టింది? మెలకు వచ్చాక ఉన్నది. మరి మెలకులోకి మనసు ఏమన్నా, మనసు సంబంధం మెలకుకి ఏమన్నా ఉందా?
సింపుల్గా తేలిగ్గా అర్థం చేసుకుంటే మన మెలకువకి మనసు యొక్క సంబంధం ఏమైనా ఉందా? ప్రయత్నం ఏమి లేదు. ఇక్కడ మనసే నేనంటే ఇంకా నేను ఉన్నానా? ఈ నేను అనేది ఎవరు? పనులు చేస్తున్నది ఎవరు? మనసు. మనసు అనుకుంటుంది నేనని, ఎరుక నేను అనుకోవట్లేదు. సరే, నేను అనుకునే మనసుకి ఎరుకకి, ఎరుక విషయంలో ఈ నేనుకి ఎట్లాంటి ప్రయత్నము సంబంధం లేదు. అసలు ఈ మనసు యొక్క పని లక్షణాలన్నీ కూడా ఎరుకొచ్చాకనే జరగాలి. ఇది అర్థమవుతుంది కదా? ఆలోచనలు మనసు వచ్చాక వస్తున్నాయి. మరి మనసు ఎప్పుడు వచ్చింది అని చూస్తే ఎరుకొచ్చాక వచ్చిందని తెలుస్తుంది సింపుల్గా. ఇప్పుడు నేను ఉన్నానా అంటే మనసు చేత అంటున్నాను నేనని. ప్రమేయం ఎంత ఉంది అంటే లేదని చెబుతున్నా. ఇది ఆరంభం అయిందా? సరే, ఇప్పుడు మనందరికీ తెలిసింది ఎరుక ఒకటి, మనసు ఒకటి, ప్రయత్నం ఒకటి, అప్రయత్నం ఒకటి. ఇకపోతే ఈ ఎరుక పొద్దున్న లేచింది మొదలు పడుకునేంత వరకు, పుట్టింది మొదలు చనిపోయే వరకు ఎరుక ఉంటుంది అందరికీ కూడా. ఎరుకున్నంతకాలం బతికున్నాడు అంటాం, ఎరుకున్నంతకాలమే బతికున్నాడు అంటాం. ఎరుక యొక్క ఒక శక్తి మనసు, ఎరుక యొక్క ఒకానొక శక్తి మనసు. అలా సరే, కాబట్టి ఎరుక ఉన్నంతకాలం మనసు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి? అన్ని పనులు సరే మనసు ఆలోచించి పనిచేస్తున్నప్పటికీ కూడా అసలు ఇది పని చేయాలంటే ఎరుక ఉండాలి కదా అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఎరుకుంటేనే మనసుకు ఉనికి ఉంది, కానీ ఎరుక లేకుండా మనసుకు ఉనికి లేదు కదా. అర్థమవుతుందా మేడం గారు? మీకు అర్థమైందా? అయింది కదా. ఇప్పుడు ఒక్క ప్రశ్న, ఈ మనసు లక్షణం ఏంటి? ఇప్పుడు ఎరుక లక్షణం ఏమిటి అంటే, ఎరుక మనసుకి జన్మనిస్తుందంతే. ఎరుక లక్షణం ఏమిటి అంటే మనసుకి జన్మనిస్తుందంతే. ఇప్పుడు మనసు ఒక జీవుడు అనుకుందాం, జీవుడే, మనసే జీవుడు. ఈ మనసు యొక్క లక్షణాలు ఏంటి చెప్పండి? ఇంగ్లీష్లో కాగ్నిషన్ అంటారు. కాగ్నిషన్ అనే ఒక పదం ఉంది. అంటే మనసుని చెబుతారు. మనసు అభిజ్ఞ అంటారు. అంటే ఏం చేస్తుంది? ముందు తెలుసుకుంటుంది, క్రియ చేస్తుంది, అనుభవిస్తుంది, జ్ఞాపకం పెట్టుకుంటుంది, కొనసాగుతుంది. ఇది దీని పేరు అభిజ్ఞం. ఇది మెడికల్ టెర్మినాలజీలో మొత్తం ఆ పనితీరు మొత్తం ఇది మనమే మన వేదాంతంలో యోగ పరిభాషలో చిత్తము అని అంట, అహంకారం అంట. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అని పేరుంది. ఇదే అహంకారం. చిత్తం అంటే కూడా అదే. చిత్తము అంటే అర్థం ఏమిటి అంటే కేవలం జ్ఞాపకం పెట్టుకోవటమే కాదు. జ్ఞాపకం పెట్టుకోవడానికి పూర్వ ప్రక్రియ ఒకటి ఉండాలిగా. మీరు ఎట్లా ఏది జ్ఞాపకం పెట్టుకుంటారు చెప్పండి? ఏదైనా ఒక క్రియ జరిగితేనే జ్ఞాపకం మరి దానికి ఒక పూర్వ ప్రక్రియ ఉంది. మీ జ్ఞాపకం ఏంటి? మీరు కాశీ వెళ్ళారుగా, మీ అనుభవం ఏంటి అంటున్నా. అంటే మీ అనుభవం అంటే మీ జ్ఞాపకం ఏంటి అంటున్నా. అంటే అక్కడ దాకా వెళ్ళేంత వరకు చెబుతున్నారుగా. గతంలో ఒక జ్ఞాపకంలో ఎంత మనసు యొక్క పని క్రియలన్నీ ఉన్నాయి. అదే చిత్తం అంటే. మైండ్ అంటేనే అది కదా. అభిజ్ఞలో దాన్నే చిత్తము అని అంటే ఈ మాట అన్నారు కదా. ఇది ఇప్పుడు మనసు గురించి ఎరుక లక్షణం ఏమిటి అంటే మనసుకి కావలసిన శక్తులన్నీ ఇంతే. ఏం కావాలి మనసుకు శక్తి అంటే ఇంతే. తర్వాత ఎరుక మనసు అని వచ్చింది కదా. మనసు అంటేనే క్రియాత్మకమైన, అంటే నాకు అంటే నేను అంటే ఎవరు? ఆత్మ వస్తువుకి ఉపయోగపడేది ఎవరు అంటే మనసు. ఎట్లా ఉపయోగపడింది అంటే చూస్తుంది, గ్రహిస్తుంది, అనుభవిస్తుంది, అనుభూతి చెందుతుంది, జ్ఞాపకం పెట్టుకుంటుంది, అట్లా కదిలి వెళ్ళిపోతుంటుంది. నాకు నా మనసు ఉపయోగపడుతుంది. నాకు నా మనసు పరికరం.
అందుకనే ఆ, అంతఃకరణము, కరణము అంటే పరికరము అని. పరికరం. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉందనుకోండి, ఈ సెల్ ఫోన్లో ముందే ఉండాలి, పవర్ ఉండాలి, బ్యాటరీ ఉంటే ఇది పనిచేస్తుంది. బ్యాటరీ ఏం ఫోటో తీయదు, బ్యాటరీ ఫోటో తీస్తుందే. ఇక మిగిలిన పని తీరంతా ఆ కెమెరా కావాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. దేంట్లో ఇన్స్ట్రుమెంట్లో కాంపోనెంట్స్ అంటాం కదా, కాంపోనెంట్స్. అంతఃకరణలో కూడా మనసు బుద్ధి అనేది ఉంటే అప్పుడు జ్ఞాపకం పెట్టుకునే ప్రక్రియ అప్పుడు జరుగుతుంది. ముందు ఇప్పుడు మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, ఆన్ చేశారంటే పవర్ సప్లై ఉంది. ఇప్పుడు కెమెరా ఫోటో తీశారు, ముందు ఏం చేయాలి, కెమెరాలో ఆ బొమ్మ పడాలి, గ్రహించాలి కదా. రెండో స్టెప్ ఏంటి, పిక్చర్ తీసుకోవాలి, తర్వాత ఏం చేయాలి, మళ్ళీ డిస్ప్లే చేయాలి. ఇంతేగా మనసు అంటే కూడా, మన మనసు కూడా కెమెరాని అర్థం చేసుకుంటే అర్థమైంది. సింపుల్. అర్థం ఆ పని చేయదు, అర్థం ఆ పని చేయదు, నమోదు చేసుకోదు, చూపెడుతుంది అంతే. కెమెరాలో ఎట్లా 3 ఉన్నాయో స్టెప్స్, ముందు దాని మీద ఫోకస్ చేసుకొని దాన్ని ప్రింట్ చేసుకొని దాన్ని డిస్ప్లే చేస్తుంది. ఈ మన మనసు కూడా ఎక్కడ దేని వల్ల పుట్టింది, ఎరుక వల్ల పుట్టింది. ఎరుక పవర్ అనుకోండి. ఇప్పుడు ఇది కెమెరా అనుకోండి, మనసు ఇన్స్ట్రుమెంట్స్, అందులో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ ఉన్నాయి, మనసు బుద్ధి చిత్తము అహంకారం. సరే, ఈ కెమెరాలో మనసు అంటే కెమెరాలో ఆ లెన్స్ మీద మీ బొమ్మ పట్టం, అది మనసు. దానికి బుద్ధి లేదు, దానికి ఇది కొన్నిటికి ఉన్నాయి లేండి. అంటే ఇంకా అడ్వాన్స్డ్ కెమెరాల్లో అయితే అది అడ్జస్ట్ చేసుకుంటుంది, పిక్చర్ దూరం దగ్గర, అది బుద్ధి. క్లారిటీ ఎలా వస్తుంది, ఎంతవరకు తీసుకోవాలి, ఇవన్నీ కొద్దిగా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో లేటెస్ట్ ఫోన్స్లో ఉంటాయి. అవన్నీ కార్లలో కూడా ఉన్నట్టుగా కెమెరాలో. ఇప్పుడు మన మనసు ఏం చేస్తుంది, ముందు గ్రహిస్తుంది. బుద్ధి ఏం చేస్తుంది, బుద్ధి నిర్ణయిస్తుంది, ఇది ఇట్లా అది అట్లా, కెమెరాలో లాగా. అప్పుడు అది నమోదైపోతుంది, దాని పేరు జ్ఞాపకము. తర్వాత మళ్ళీ జ్ఞాపకం ఉంటే ఉపయోగం ఏంటి, మళ్ళీ తిరిగి మీకు అందాలి. అప్పుడు కదా పని చేస్తాం మనం. ఇప్పుడు మీరు ఫోటోలు తీయగానే సరిపోయిందా, మొత్తం బ్లాంక్ అయింది అనుకోండి, ఏం చూసుకుంటారు మీరు, కెమెరా చూడటమే. కెమెరా చూడటం ఎందుకు, అది మళ్ళా అందులో పనితీరు లేదో లోపం ఉంటా, ఇన్స్ట్రుమెంట్ బాగు చేసుకుంటాం, అది వేరే విషయం. ఇక్కడ కూడా ఎరుకకి మనసు అనేటువంటి కెమెరా, ఈ 3 పనులు జరుగుతాయి, బుద్ధి, మనసు, బుద్ధి, చిత్తము, ఇదంతా కలిపి అహంకారము అని అన్నమాట. ఇది సరే, ఇక్కడికి ఇది అయిపోయింది కదా. ఏ ఉంటే ఫోటో తీయగలుగుతున్నారు, పవర్ ఉంటే ఫోటో తీయగలుగుతున్నారు. ఇక్కడ కూడా ఏముంటే మీరు మనసు నమోదు చేయగలుగుతారు, క్రియ చేయగలుగుతాం, ఎరుకుంటే చేయగలుగుతాం. ఇది సింపుల్, ఇది క్లియర్గా ఉంది. అయితే అసలు ఎరుక లక్షణం ఏమిటి, ఎరుక ఏం చేస్తుంది, మనసుకి శక్తినిస్తుంది అంతే. ఇంకా దానికి సెల్ ఫోన్లో పవర్ ఏం చేస్తుంది అంటే పని చేయడానికి కావాల్సిన శక్తినిస్తుంది. సపోజ్ అందులో బీపీ కనపడుతుంది అనుకోండి, పవర్ బీపీ చూపెట్టదు. ఒకవేళ పవరే బీపీ చూపెట్టేటట్టయితే ఇప్పుడు మైకులో ఏముంది, పవర్ ఉందా లేదా, బీపీ చూపెడుతుందా, అవన్నీ ఉండాలి, ఆ పనిముట్లు ఉండాలి, కాంపోనెంట్స్ దానికి సంబంధించిన. అలానే ఎరుక ఏం చేస్తుంది అంటే మనసుకు శక్తినిస్తుంది. అంతే, మనకి ఎరుక ఉంటే ఇక మనసు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా, మనసు పనిచేస్తుంది. ఏం పనులు చేస్తుందో చెప్పాను నేను. గ్రహిస్తుంది, నమోదు చేస్తుంది, తిరిగి అందిస్తుంది. దీని పేరే ఇంగ్లీష్లో కాగ్నిషన్ అంటారు. అభిజ్ఞము అంటే అది, దాని పేరే మైండ్ అంటాం. ఇది టెక్నికల్గా అంత ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే అయింది కదా. ఇదంతా ఉంది, ఇదంతా తెలియకుండా నిసర్గదత్త మహారాజు అది ఎవరు అర్థం కాదని, భగవద్గీత కూడా అర్థం కాదు. ఒక మాట చెబుతున్నాను నేను,
ధ్యానం ఏమో మనకు తెలియకుండా చేస్తానంటే చేయటం సరే, చేద్దాం, ధ్యానం చేద్దాంలేండి, అది వేరే విషయం. కానీ అది మనం మన ముద్దలతో, మన అభిప్రాయాలతో, మనసుతో, ఆలోచనలతో ధ్యానాన్ని అర్థం చేసుకోలేం. ముందు ఎరుక అర్థం కావాలి, తర్వాత మనసు అర్థం కావాలి. మనసు పనితీరు అర్థమైన తర్వాత అప్పుడు ధ్యానం ఏమిటో అప్పుడు అర్థమవుతుంది. ఎరుకు వల్ల కూడా అర్థం కాదు. ఫోటో తీసాక కదా బాగా వచ్చిందా రాలేదో తెలుస్తుంది. పవర్ని బట్టి చెప్పలేరు కదా, కెమెరా మీరు క్లిక్ చేయగానే చెప్పలేరు కదా. ప్రింట్ అయ్యాక ప్రింట్ చూసి అప్పుడు చెబుతారు ఈ బొమ్మ బాగుంది బాగాలేదు ఫోటో. అట్లానే ఈ టెక్నాలజీ కూడా ఎరుకంటే చెప్పాలి అంటే ముందు క్రియాత్మకం. అందుకని కర్మయోగము జ్ఞానానికి ఉపయోగపడుతుందని పరమాత్మ భగవద్గీతలో చెప్పింది. అది సరైంది. ఇప్పుడు మనసు పనితీరేంటి? మనసు పనితీరేంటి? కెమెరా పనితీరేంటి చెప్పండి. పిక్చర్ని ముందు గ్రహిస్తుంది, తీసుకుంటుంది, తిరిగి అందిస్తుంది, అంతేగా. ఆ తర్వాత రెండో పిక్చర్కి అక్కడ ఉందా, లేకపోతే అది వదిలిపెట్టి ఇంకో దానికి వెళ్తుందా? అది పక్కకి వెళ్ళిపోతుంది. అందుకని క్లిక్ అనగానే ఆ రీల్ పైకి జరుగుతుంది, ఇంకో బొమ్మకు వస్తుంది. ఖాళీ అవ్వాలి. ఖాళీ అవ్వకపోతే ఇంకోటి ఎట్టు నమోదవుతుంది? మనకి ధ్యానం కూడా కప్పులో నీళ్లు ఉండగా నింపుకోవటం ఎట్లా కుదురుతుంది? చేతులు ఏదో పెట్టుకొని ఇంకోటి ఎట్లా అడుగుతాం? ఏ ముద్రలో ఉండకూడదండి. మనకి ధ్యానం అర్థం కావాలి, నాకు సత్యం అర్థం కావాలి, నాకు పరమాత్మ అర్థం కావాలి అంటే మన ముద్రలతో అర్థం. నేను చెబితే ఇవంతా థీరీ కదండి, మాకు చెడ్డ చేయాలో చెప్పట్లేదు అంటున్నారు. థీరీ కాదు నేను చెప్పేది. థీరీ అర్థమైతే మీకు ఆ తీరుతెన్నులు అర్థమైతే, థీరీ అంటే తీరుతెన్నులు అని ఇంగ్లీష్లో థీరీ అంటారు, దాని తీరుతెన్నులే. ఇప్పుడు కెమెరా ఏం చేస్తుంది? అంతే కదా. ఆ మనసు ఏం చేస్తుంది చెప్పండి. ఇప్పుడు ఎరుక ఒకటి ఉంది, ఎరుకలో ఏం పుట్టింది? మనసు పుట్టింది. మనసు పని లక్షణం అది. ఎరుక పని లక్షణం ఏంటి చెప్పండి? ఒకటే ఒక పని. ఏమిటి అంటే ఏమిటి ఒక పని అంటే మనసును పుట్టించడం, అంతే. మనసు ఎట్లా పుడుతుంది అంటే దృశ్య ప్రపంచం రాగానే ఇక మనసు వస్తుంది. వేరే ఒక వస్తువు రాగానే మనసు అనేది పుడుతుంది. అయిందా? అయితే ఎరుక లక్షణం మనసును పుట్టించింది కదా. మరి ఎరుకకి మనసు అని ఎందుకన్నా? ఆత్మ పేర్లు ఉన్నాయి, సత్తు, చిత్తు, ఆనందం. సత్తు, చిత్తు, ఆనందం అని 3 పేర్లు ఆత్మకి. నాకు పేర్లు అవి. ఎవరికి? నా ఎరుకకి పేర్లు అవి. మనకి పేర్లు ఏంటి అంటే సత్తు, ఉండటం, నేనున్నానని అనిపిస్తుంది కదా, అది. చిత్తు, ఇదంతా గ్రహించగలగటం. ఆనందం, గ్రహించి ఏదో ఒకటి అనుభూతి పొందటం. ఇంతే. అయింది కదా. సరే, ఈ సత్తు ఎరుకు ఉంది కదా, మెలకు ఉంది కదా. మెలకు వచ్చాక ఏమొస్తుందని చెప్పా? మనసు వస్తుందని చెప్పా. దాని పేరే చిత్తు. చిత్తు అంటే మరి మనసు వచ్చాక మనకేమనిపిస్తుంది చెప్పండి? నా మనవని చూస్తున్నా, నా పిల్లల్ని చూస్తున్నా, నా గల్లాపెట్లో డబ్బులు చూస్తున్నా, నా జయాపజయాలు, నా సుఖాలు, నా సంతోషాలు, ఇవేగా చూస్తున్నా కదా. సుఖాన్ని పొందితే సంతోషం, దుఃఖాన్ని పొందితే బాధ. ఇది జీవనం. సుఖమేమో దుఃఖమేమో అర్థం చేసుకుంటే ఆనందం, అంతే. మనకి సుఖం దుఃఖం అనుభవిస్తున్నాం కానీ అసలు సుఖమేంటి దుఃఖమేంటి మనకు తెలియదండి. పాడింది ఇంకా డెఫినేషన్ తెలియలా. నిద్రపోతున్నాం కానీ నిద్ర ఏమిటో తెలుసా మనకి? అలానే సుఖాన్ని అనుభవిస్తున్నాం, దుఃఖాన్ని అనుభవిస్తున్నాం, బాధపడుతున్నాం, సంతోషపడుతున్నాం. కానీ నిజంగా సంతోషానికి తాత్పర్యం తెలియదు, దుఃఖానికి తాత్పర్యం తెలియదు. తెలిస్తే అది ఆనందం. సుఖము దుఃఖము. ఆనందం అంటే సుఖమేమి దుఃఖమేమి అంటే ఏం చెప్పండి? ఇప్పుడు మీకు ఒక మంచి పరుపు, ఏదో మొన్న ఎవరో చెప్పారు 10 లక్షలు ఎంతోట పరుపు. మరి ఏమొస్తుందో తెలియదు కానీ 10 లక్షలు అయితే పరుపు ఖరీదే 10 లక్షలు ఏదో చెప్పారు. సరే, ఇప్పుడు మిమ్మల్ని ఆ పరుపు మీద పడుకోబెట్టా. ఏమండి? ఆ పడుకునే ముందే నిద్ర వచ్చింది. నిద్ర వాళ్ళని తీసుకెళ్ళి ఆ పరుపు మీద పడుకోబెట్టా. మెలకు రాకుండా లేపి యువతలు నిలబెట్టి
మిమ్మల్ని అడుగుతున్నా పరుపు ఎలా ఉందని, ఏం చెబుతారు? తెలియాలిగా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తెలియాలా వద్దా? పరుపు అయినా ఏదైనా మీకు తెలిస్తే ఇది అని చెబుతా. అది అందులో మీకు అనుకూలం ఉంటే సంతోషం, ప్రతికూలం ఉంటే ఇప్పుడు మీరు పరుపు మీద స్లీప్ వేళ్ళ మీదనో పడుకున్నారనుకోండి, పరుపు బాగా మెత్తగా ఉంది, స్ప్రింగ్స్, మీకు ఎట్లా అనిపిస్తుంది? సంతోషం వస్తుందిగా తెలిస్తే నా సంతోషం, తెలియకపోతేనా? సపోజ్ ఆ పరుపు బాగలేదు, మీకు డిస్కంఫర్ట్గా ఉంది, బాగుంది, మెత్తగా ఉంది పరుపు, పడుకోగానే కిందకి పైకి లేచారు, ఎగురుతాం కూడా. అసలు హోటల్కి మొదటిసారి పోయినవాడు ఆ పరుపులకు ఒకసారి ఎగురుతాం, సోఫాలు కూడా ఎగురుతాం, సహజం, అది ఎంజాయ్ చేస్తాం. అయిందా అండి? హాయిగా పడుకున్నారు, తెల్లాల పరుపు మీద పడుకున్నారు, పొద్దున్నే లేచేటప్పుడు నడుము పట్టింది. ఏం చెబుతారు చెప్పండి? ఇప్పుడు పరుపు బాగుందా బాగలేదా? ముందు బాగుంది, తర్వాత ఆ బాగు అనేది లేకుండా కాసేపు కూడా బాధ పెట్టడం మొదలుపెట్టి నడుము పట్టేసింది. అబ్బాయి పరుపు మంచిది కాదండి. అందుకని ఇప్పుడు పరుపుల్లో కూడా ఆర్థోపెడిక్ పరుపులను తయారు చేశారు. ఆ స్పైన్ ఎలా ఉంటే అలా తయారు ఏవో వచ్చినాయి. సుఖం అంతా కూడా తర్వాత కంటిన్యూ అయితే అది సుఖం. ఆ కాసేపు వస్తే సంతోషం కాదు. మీరు పడుకున్న పరుపు మీద పడుకున్న సుఖము, సంతోషం రోజంతా ఉందనుకోండి, ఆ పరుపు మంచిది. మిమ్మల్ని శారీరకంగా ఇబ్బంది పెట్టి కదలనివ్వకుండా చేసి పడుకున్నారు, బాగానే ఉంది, మెత్తకుంది, లేచి అటు కదలలేరు, ఇటు కదలలేరు. ఏం చెబుతారు ఆ రోజంతా? మరి ఆ పరుపు మళ్ళీ పడుకోమన్నారు మిమ్మల్ని రాత్రి, వద్దండి పరుపు నేల మీద పడుకుంటా, కానీ నా పరుపు మీకు దండం, మీ పరుపుకో దండం అంటారు. అదే పరువే, దాని మీద పడుకోండి, పరువైనా సరే ఆ పరుపు నాకు వద్దంటారు. చూసారా? రోజంతా అది కంటిన్యూ అయితే దానికి మనిషి కోరుకునేది ఏంటంటే కొనసాగింపును కోరుకుంటాడు. తాత్కాలిక ఎవరికి కావాలి? ఆ కాసేపటికి ఎవరికి కావాలి? ఏ మాస్టర్ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చెబుతా, సుఖం ఏమిటి, దుఃఖం ఏమిటి? మీకు తెలిస్తే సుఖం, మీకు తెలియకపోతే ఏమి లేదు. తెలిస్తేనే సుఖమో దుఃఖమో, తెలిస్తేనే సుఖమో దుఃఖమో. అయిందా? సంతోషం కానీ బాధ కానీ మీకు తెలిస్తేనే అయిందా? మనం సంతోషం దేన్ని అంటున్నాం? తెలిసిన దాన్నే అంటున్నాంగా, తెలియని దాన్నేనా అనం కదా. బాధ అయినా సంతోషమైనా తెలిస్తేనే అంటాం కదా. సరే, ఇది మీకు ఎప్పుడు తెలిసింది చెప్పండి? పడుకున్నాక పరుపులో మెత్తగుంది, బాగుందని సంతోషం వచ్చింది కదా, తెలిసాక కదా. వాళ్ళు తెలియకపోతే లేదు. తెలిస్తే ఏమొస్తుంది? బాగా వినండి, జాగ్రత్తగా వినండి. తెలిస్తే ఏమొస్తుంది? సంతోషం. అంటే తెలిస్తేనే మీకు సంతోషం, తెలియకపోతే ఏం లేదు. బాధ అయినా తెలియాల్సింది. అయిందా? దేనివల్ల తెలిసింది? అది దేనివల్ల తెలిసింది? పరుపు వల్ల కాదు. మీకు మెలకు వచ్చింది కదా, మెలకువకి తెలిసింది ఆ విషయం. ఏం తెలిసింది? సుఖమైన దుఃఖమైన దేనికి తెలిసింది? మెలకువ తెలిసింది, ఎరుకకి తెలిసింది. సుఖం దుఃఖం దేంట్లో ఉన్నాయి ఇప్పుడు? కానీ మనం దేనికి ఆపాదించాం? పరుపుకు ఆపాదించాం. అంటే మనసే గ్రహించింది, పరుపుకు ఆపాదించాం. సంతోషాన్ని దుఃఖాన్ని పరుపుకు ఆపాదించాం. కానీ దేనికి తెలిసింది? అది ఎరుకకి. ఇప్పుడు ఎక్కడున్నాయి సంతోషం దుఃఖం? పరుపులో ఉన్నాయా, ఎరుకలో ఉన్నాయా? అంతేగా. మరి లేచాకనే చెబుతున్నారు, లేకుండా చెప్పట్లేదు. తిన్నాకనే చెబుతున్నారు, తినకుండా చెప్పట్లేదు కదా. తెలిసింది అంటే ఎరుకకేనే కదా, మీకు నాలికగా. ఇప్పుడు మీకు ఏదో స్వీట్ పెట్టా, ఎట్లుందని అడుగుతున్నా, చూశాక బాగుందండి, చాలా రుచిగా ఉంది, ఎప్పుడు తినలేదు అంటున్నారు. తెలిసాక చెబుతున్నారు కదా. ఈ తెలియటం ఎప్పుడు మొదలైంది? మెలకు వచ్చాక. ఈ తెలియటం అనే రుచి తెలివి దాంట్లో భాగంగా, నాలికలో భాగం కాదు. మనం దేనికి ఆపాదిస్తున్నాం? మనసుకి, నాలికకి ఆపాదిస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం? తెలిస్తే సంతోషమో దుఃఖమో ఉంది కదా. ఈ తెలియటం అనే ప్రక్రియ దేంట్లో ఉంది? ఎరుకలో ఉంది. మరి ఎరుకకి సంతోషం దుఃఖం ఉందా? లేదు. ఎందుకు? ఎరుకకే ఉంటే పరుపు మీద పడుకోకుండానే మీకు బాగుందో బాగలేదో చెప్పాలి, తినకుండానే బాగుందో బాగలేదో చెప్పాలి. అనుభవిస్తే కానీ మీరు చెప్పలేరు, అనుభూతి చెందితే కానీ చెప్పలేరు, అనుభవిస్తే కానీ చెప్పలేరు.
అనుభూతి చెందితే కానీ చెప్పలేం. తినేదైనా ఏదైనా 5 ఇంద్రియాల ద్వారా పొందే ఏ అనుభవం అయినా అనుభవిస్తేనే చెబుతాం. ఎరుకకుందా ఆ లక్షణం అంటే ఎరుకకు లేదు. ఎరుకకుంటే ముందే తెలియాలి, కానీ అనుభవం కావాలి. అనుభవం కావాలంటే వస్తువులో ఉండాలి. పోనీ వస్తువులోనే ఉందా అంటే ఎరుకు లేకుండా తెలియట్లేదు. ఎరుకలోనే ఉన్నాయంటే ఎరుకలు లేవు. ఎరుక లేకుండా ఇవి తెలియవు. ఇది తెలిసినప్పుడు మనకి ఎరుకకి ఇవి లేవు, ఎరుకుంటేనే ఇవి తెలుస్తాయి. అది వస్తువుల్లో ఉన్నాయి అనుకుంటున్నాం, కానీ ఎరుక వల్ల తెలిసినాయి అన్న ఎరుక మనకు కలిగితే అది నిత్య ఆనందము, అఖండమైన ఆనందం, జీవితాంతం ఒక అదే జ్ఞానం. ఇప్పుడు మనం నాలుక అప్పచెబుతున్నాం, రుచి ఎక్కడుందని నాలుకలో ఉంది అంటున్నాం. మరి నాలుక ఎక్కడ తెలుస్తుంది? మనసుకు తెలియాలి. నాలుకలో రుచి ఉందా అంటే నాలుకలో రుచి లేదు. పండులో వస్తువులో రుచి ఉందా అంటే వస్తువులో లేదు. మనసు గ్రహించింది. అది మనసులో రుచి ఉందా అంటే మనసులో రుచి ఉంటే ఇవెందుకు మనకి? మనసులో రుచి లేదు, వస్తువులకు ఉంది. వస్తువులకు ఉందా అంటే మనసు లేకుండా మనసుకు తెలియదు, వస్తువు లేకుండా మనసుకు తెలియదు. మరి వస్తువులో ఉందంటే మనసు లేకుండా రుచి తెలియదు. ఇప్పుడు మనసులో ఉందా, వస్తువులో ఉందా? రెండో స్టెప్పు అయితే మనసులోనే ఉండాలి. సరే, మనసులోనే ఇదంతా ఉందా అంటే దాని పుట్టుకమైన ఎరుకలు దానికి ఎట్లా ఉంటాయి? మనసులోనే లేనప్పుడు చూడండి, ఎట్లా చిన్నగా కూర్చొని ఆలోచించాలి. ఇప్పుడు నేను చెప్పటం వల్ల స్పీడ్గా మీకు కొద్ది కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఏదో క్లాస్ లాగా ఉంటుంది. ఇంత ప్రాక్టికల్స్ కాదు ఇవ్వండి, ఇవి థియరీ కాదు, ప్రాక్టికల్స్ కాదు, వాస్తవం నేను చెప్పేది. ఎరుకలోనే ఇది ఉంది, కానీ ఎరుకలో ఏం లేవు. ఎరుక లేకుండా ఇవేవి లేవు, కానీ ఇవేవి ఎరుకలో లేవు అన్న విషయం మీకు తెలిస్తే అది శాశ్వత ఆనందం. ఆత్మానందం అంటే అది. ఆత్మకే సకల శక్తులు ఉన్నాయి, కానీ అది వస్తువు ద్వారా తెలుసుకుంటుంది. కానీ వస్తువు కూడా మళ్ళీ దాంట్లోనే ఉన్నది. అది ఇంకా ఇంకొక అయితే అందుకనే అన్నారు, నిద్రపోవటకు ముందు నీకు ఉండినటువంటి ఆలోచనలు పనిచేయటం కొనసాగి. ఇవన్నీ అప్పుడు వస్తాయి, తర్వాతే ఉన్నాయి. నా యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రయత్నం యొక్క ఉపయోగం లేదు. ఇవన్నీ మీరు ఎట్లా తెలుసుకున్నారు చెప్పండి? ఇప్పుడు నేను చెప్పినవి మీకు అర్థమైనాయా? ఒట్టిగానే అర్థమైందా? ఏం ప్రయత్నం చేశారు దీనికి? నేను చెబుతుండగా మీరు పోల్చుకున్నారు. మీ పరుపుతో, మీరు తిన్న వస్తువుతో, స్వీట్తో పోల్చుకున్నారు. మీ నిత్య జీవితంలో ఉన్న అనుభవాలనే పోల్చుకున్నారు, దాని లక్షణాలు కనుక్కున్నారు. కనుక్కున్న తర్వాత దాని ఒరిజినల్ లక్షణం బయటపడుతుంది కదా. బయటపడటమే ఇంక బయటపడటం అంటే. దానికోసం సాధన. ఇప్పుడు ఏం చేశారు మీరు? ఇది అర్థం కావడానికి ఏం సాధన చేశారు? కళ్ళు మూసుకున్నారా? ముద్రలు వేశారా? మెడిటేషన్ చేశారా? ఏం చేశారు? ఉన్నదాన్ని, ఉన్నదాంతో, ప్రకృతిలో ఉన్నదాన్ని, ప్రకృతికి ఆధారమైన దాన్ని రెండు సరిపోల్చుకుంటూ అర్థం చేసుకున్నా. ఆ అర్థమైంది అంటే మీరు బయటపడ్డట్టు. ఇంకా దానికి సాధన అంటూ తర్వాత ఏం లేదు. అంటే మీరు థియరీ చదువుతున్నారండి, తర్వాత ఏం చేయాలో చెప్పట్లేదండి అంటున్నారు. అది దానికి అది ఉంది, అదే పరస్పరంగా సంబంధంలో అవుతుంది, కానీ దానికంటూ లేదని చెబుతుంది. సరే, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు మనసు లక్షణాలు ఏంటి చెప్పండి? గ్రహించటము, నమోదు చేసుకోవటం, తిరిగి అందించడం, అంతే మనసు. ఇప్పుడు మనసు ఏమందిస్తుంది? గ్రహించిన వాటినే, దాని ఎదురుగా ఉన్న వాటిని మాత్రమే చేయగలదు. ఇప్పుడు ఆత్మను అందించగలదా మనసు? ఆలోచనలు అందించగలదా? ఇది యువతలు ఉండి గ్రహించిన దాన్ని మీకు తిరిగి అందిస్తుంది. ఆత్మని అది అందించలేదు, ఆత్మానుభవాన్ని అది అందించలేదు. ఆత్మానుభవాన్ని మరి అది ఎట్లా అందిస్తుందండి? అందిస్తుంది. ఎలా అంటే ఆ మనసు అసలు ఎప్పుడు పుట్టిందని చూడండి. ఎరుకు వచ్చాక కదా మనసు వచ్చింది. ఇప్పుడు ఎరుక లక్షణాలు చూడండి. అది అవగాహన అయితే మీరే చేసుకోవాలి. ఎట్లా ఏం చేయమంటారు మమ్మల్ని? మీరు థియరీ చెబుతున్నారంటే ఏం చేయాలంటే కూర్చొని చక్కగా ఇదంతా అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. అదే సాధన అంటే. మరి ఇంకేం చేయొద్దా? ఏం చేయొద్దు, ఇది చేయండి. దీనికి అర్థం చేసుకోవడానికి ఇది చెయ్యండి. అనుభవంలో రావడానికి మామూలుగా జీవన కర్మలు చేయాలి. పూజ చేసుకోవాలి, విగ్రహారాధన, గుళ్ళు, గోపురాలు, నామం. వారెవరో చెబుతున్నారు, విజయవాడ నుంచి వచ్చే పెద్దలు, వాళ్ళ బామ్మగారు వాళ్ళ అమ్మగారు ఎవరు ఉన్నారట, శివానంద కోటి రాస్తున్నట్టు. గురువు గారు అంటే ఒక భక్తి. వాళ్ళు విజయవాడ వాళ్ళు చెబుతుంటే నేను అనేది ఏంటంటే, ఇది యువతల్ని చెయ్యొద్దని కాదు, ఇదంతా ఏదొచ్చాక జరుగుతుందని తెలుసుకోండి. ఏదొచ్చాక జరుగుతుంది? మనసు వచ్చాక అది వచ్చిందా? అది వచ్చాక మనసు వచ్చిందా? అది వచ్చాక మనసు వచ్చింది. కానీ మనసే చెబుతుంది అది వచ్చాకనే. అది తెలిస్తే చాలండి.
మనసు రాకుండా అయితే దాని గురించి చెప్పలేరు. అందుకే మనయో మనుష్యానం కారణం బంధమోక్ష అంటూ అది స్వయం ప్రకాశమైంది అయిందండి. ఇప్పుడు ఆత్మ లక్షణాలు ఏంటి? ఎరుక కలిగితే ఎరుకే దాని లక్షణం. దానికి మనసుకు పుట్టుకొనిస్తాం. ఈ మనసు క్రియాత్మకం అవుతుంది. అదే ఏమైంది? చిత్తు ఆనందం కింద మారుతుంది, క్రియాత్మకం అవుతుంది. నమోదు చేసుకుంటుంది, జ్ఞాపకం పెట్టుకుంటుంది, తిరిగండి. ఇది మనసు చేస్తుంది. జ్ఞాపకం పెట్టుకున్నాక ఏం చేస్తుంది? మళ్ళీ ఫ్రెష్గా అయిపోతుంది. ఫ్రెష్గా అంటే ఇప్పుడు మీరు ఒక కెమెరా తీసుకొని ఫోటో తీస్తున్నారు, ఒక క్లిక్ అయిపోయింది. ఆ క్లిక్ చేయకముందు మీకు ఏం కనపడుతుంటుంది? లెన్స్లో మీరు ఏం చూస్తున్నారో అది కనపడుతుంది. క్లిక్ చేశారు, నమోదు చేసుకున్నారు, నెక్స్ట్ క్లిక్కు ముందు ఏం కనపడుతుంది? తర్వాత మళ్ళీ ప్లెయిన్గా ఏది ఉందో అది కనపడుతుంది. అర్థంలాగా అలానే ప్రతి క్షణము కూడా మనసు గ్రహిస్తుంది, నమోదు చేసుకుంటుంది, తిరిగి అందిస్తుంది. అది తర్వాత పని. తిరిగి అందించటం అన్నది తర్వాత పని. అసలు ఇమీడియట్గా చేసే పని మనసు ఏమిటంటే దాన్ని పక్కకు దోసి ఫ్రెష్గా ఉంటాం. ఇప్పుడు నా మాట ఒకటి వింటూ రెండోది వినటానికి మీరు ఏం చెబుతారు అనే శ్రద్ధగా ఎదురు ఖాళీగానే ఉంది. అప్పుడు ఏం లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ అన్నది ట్రాన్స్ఫర్మేషన్కి ఉపయోగపడదు. ఇంటర్మిషన్ అన్నది ట్రాన్స్ఫర్మేషన్కి ఉపయోగపడదు. ఇంటర్మిషన్ విశ్రాంతి. ఇన్ఫర్మేషను ట్రాన్స్ఫర్మేషన్ కాదు, ఇంటర్మిషను ట్రాన్స్ఫర్మేషన్. మీకు ఒక ఆలోచన నేను ఒకటి చెబుతుంటే వింటున్నారు, మీరు ఆగిపోతారు. నేను చెప్పడం ఆపేస్తే మీరు ఆలోచించడం వినటం ఆపేస్తారు. ఆ క్షణం తర్వాత మళ్ళీ ఆలోచిస్తారు. ఒక క్షణం ఏం చూస్తారా అని ఎదురు చూస్తారు. ఆ ఎదురు క్షణంలో వదిలిపెట్టిన లక్షణం అది. ఇది ధ్యానం అండి. మనసు ఏం చేస్తుంది? ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పొద్దున్నే మనకేమొస్తుంది? మెలకు వస్తుంది. మెలకు వచ్చాక మనసు పనిచేస్తుంది, రోజువారీ జీవితం అనుభవిస్తుంది. రాత్రి వదిలిపెడతాం. రోజు ఇంతే కదా, పొద్దున్నే లేస్తుంది, పని అయిందా? ఒకటి గ్రహిస్తుంది, జ్ఞాపకం పెట్టుకుంటుంది, తిరిగి అందించే లోపు మళ్ళీ ఏం చేస్తుంది? అవసరమైతే అందిస్తుంది. అది మీ ఇష్టం. ఆ లోపు ఏమవుతుంది? ఫ్రెష్గా ఉంటుంది. చిన్నపిల్లవాడని చూసుకుంటూ వెళ్తున్నట్టు, మీరు ప్రయాణం చేస్తూ వెళ్తున్నట్టు వెంటనే ఫ్రెష్ అయిపోదు. ఆ ఫ్రెష్ అవ్వటం అన్నది ఏమంటే ఎరుక లక్షణం. ఎరుక ఉంది అక్కడ, ఎరుక ఉంది అక్కడ, విషయం లేదు. ఎరుక ఉంది కానీ విషయం లేదు. ఎరుక విషయాన్ని గ్రహించి నమోదు చేసుకొని జ్ఞాపకం పెట్టుకొని తిరిగి అందిస్తుంటే దీని పేరు అంతఃకరణము, మనసు, బుద్ధి, చిత్తం అని పేర్లు. కానీ ఆత్మకి క్రియలో వచ్చిన పేరు. సరే, ఆత్మని వదిలిపెడదాం. మన మనసుకు ఇవేగా జరుగుతున్నాయి, బాగా అర్థం చేసుకోండి. మనసు ఎట్లని చెప్పండి, ఏం చేస్తుంది చెప్పండి? మనందరికి కూడా మనసు గ్రహిస్తుంది, జ్ఞాపకం పెట్టుకుంటుంది, తిరిగి అందిస్తుంది. తిరిగి అందించే లోపు మళ్ళీ గ్రహించాలి కాబట్టి గ్రహిస్తున్నాయి. జీవి రోజు వెళ్ళాలిగా. అప్పుడు తాను ఆ స్థితిలో ధ్యానంలో ఉంటుంది. ఏ లక్షణాలు కలిగి ఉంటుంది అప్పుడు మనసు? నిజంగా అక్కడ ఉండేటప్పుడు ఎరుక మాత్రమే, అక్కడ మనసు లేదప్పుడు. ఒక పనికి మధ్య, పనిలో మనసు ఉంటే పనికి మధ్య ఎరుక ఉంటుంది. ఎరుక మనసుగా మారుతుంది. మనసు మళ్ళా పని ఆపి ఎరుకగా మారి పని చేసి మనసుగా మారుతుంది. మీకు అర్థమవుతుంది ధ్యానం ఏంటో? అర్థమైందా? మనసుగా మారినప్పుడు ఎరుక మనసుగా పిలువబడింది. క్రియాత్మకమైనప్పుడు అంటే ఆ మూడు పనులు చేసేటప్పుడు, వదిలిపెట్టినప్పుడు ఎరుకై. ఆ ఎరుకైన క్షణం, ఎరుక లేని క్షణం చెప్పండి ఇప్పుడు మీకు. రోజు అంతా ఉంటుందా మెలకువ? ఏదో కాసేపే ఉంటుందా? అన్నపూర్ణ ఎలుక అంతా ఉంటుందా? ఇప్పుడు ఎరుక ఎంతసేపు ఉంటుందంటే నిరంతరము ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఉంటుంది అంటే మనసుగా మారిన క్షణం మనసుగా ఉంటుంది, గ్రహించే ప్రయత్నంలో ఎరుకుగా ఉంటుంది. ధ్యానం జరుగుతుందా జరగట్లేదా? ఇది ముందు ప్రాక్టికల్గా థియరీ నేర్చుకుంటే, ఇప్పుడు మీది మనసు నా మనసు అనకండి. అసలు మనసు యొక్క లక్షణాన్ని మనం విశ్లేషిస్తున్నాం. ఒక తల్లి గర్భవతి అవ్వడానికి ఏం జరుగుతుంది అన్నది, ఒక స్త్రీని తీసుకుంటున్నాం కానీ ఒక వ్యక్తిని ఉదాహరణ తీసుకోక్కర్లేదు. ఒక స్త్రీలో ఏం జరుగుతుంది మార్పులు అన్నది చెబుతున్నాం. అంటే మనసులో ఏం జరుగుతుంది? మనసు అనేది ఎరుక రాగానే క్రియాత్మకమై మనసుగా మారి, మనసు ఏం చేస్తుంది? గ్రహిస్తుంది, జ్ఞాపకం పెట్టుకుంటుంది, తిరిగి అందిస్తుంది. మరి గ్రహించడానికి మళ్ళా ఖాళీగా ఉండాలి, ఎరుకగా మారుతుంది. చూడండి, మనసు ఏం చేస్తుంది చెప్పండి?
గ్రహిస్తుంది, ఏం చేస్తుంది, జ్ఞాపకం పెట్టుకుంటుంది, తర్వాత తిరిగి అందిస్తుంది. ఎందుకంటే మనం రోజువారి పని చేయాలి. అయిందా? ఫస్ట్ మాట ఏంటి మనసు లక్షణం? గ్రహిస్తుంది. గ్రహిస్తుంది అన్న లక్షణం రోజంతా ఉంటుంది. అది ఏం చేస్తుంది? గ్రహించాలంటే ఎరుకగా మారాల్సిందే. గ్రహింపుగా మారినప్పుడల్లా అది జ్ఞానం కింద ఉంటుంది. గ్రహించినప్పుడు మళ్ళీ తిరిగి అందించేటప్పుడు మనసుగా ఉంటుంది. అంతే, అందరికీ అంతే. మీ మనసు నా మనసు అని కాదు. మేడం గారు మీకు అర్థమవుతుందా? అందరికీ అంతేనా? ఎవరికి మేము బ్రాహ్మణం అండి, మేము వయస్సులో అండి, మేము మాకు డబ్బులు చాలా ఉన్నాయి, మాకు ఇట్లా ఉండదండి, అట్లా ఏం కుదరదు. ఎవరికైనా చిన్నపిల్లాడికైనా అంతే. అమ్మను గుర్తుపడుతుంది, అమ్మగా నమోదు చేసుకుంటుంది, అమ్మ అని పిలుస్తుంది. మళ్ళీ ఎవరో రాగానే వాళ్ళని నమోదు చేసుకునే ప్రయత్నం తప్ప ఎరుక అవుతుంది. ఎరుక క్రియాత్మకమై మనసు అవుతుంది, నిష్క్రియాత్మకమే ఎరుక అవుతుంటుంది. ఇదే రోజువారీ అందరికీ జరిగేది. మనసుగా క్రియలో పిలువబడుతుంది, గ్రహించేటప్పుడు ఆత్మగా ఎరుకగా ఉంటుంది. ఇదే అండి ధ్యానం అంటే. ఇప్పుడు మనకు ధ్యానం ఉందో లేదో మరి మీరు వివేకవంతులు, చదువుకున్న వాళ్ళు, నాకంటే కూడా తెలిసిన వాళ్ళు, మీరే అర్థం చేసుకోండి. ఇదంతా తెలియటానికి మనసు పవిత్రంగా ఉండాలి. మన నిత్య సంస్కృతి, సంప్రదాయాన్ని, దేశభక్తి ఇవన్నీ ఉంటేనే కానీ, నా మనసు విచ్చలవిడిగా ఉంటే గుర్తుపట్టే టైం ఎక్కడ ఉంటుంది మనకి? ఎరుక ఫస్ట్లోనే మొదలు చెప్పారు ఆయన. మీకు అంత తీరిక ఎక్కడుంది అన్న శ్రీ నిసర్గదత్త మహారాజు. తీరిక ఎక్కడుందన్నారు. నీవు దాన్ని సంస్కరించవలని చూచినచో అది చెడిపో. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు మనసు ఏం చేస్తుందన్నాను? గ్రహిస్తుంది. రెండోది ఏం చేస్తుంది? తర్వాత ఏం చేస్తుంది? కొన్ని దీన్ని సంస్కరించండి. మరి ఇది మనసు లక్షణం అండి. ఎవరిదైనా మనసు అంటూ ఉంటే మనసుకుండి ఈ లక్షణం. దీన్ని సంస్కరించండి. ఏం చేయాలో ఇప్పుడు మీకు ఏం కావాలి? అంతకంటే ఇంతకంటే మనసుకు ఏం కావాలి? దీన్ని సంస్కరించండి. నమోదు చేయటాన్ని ఆపుతారా? గ్రహించటాన్ని ఆపుతారా? తిరిగి అందించడాన్ని ఆపుతారా? ఇంకప్పుడు మనసే లేదు. ఎరుక వల్ల పని అవ్వదు. ఎరుక నిద్రలో కూడా ఉంది, పని అవ్వదు. మనసు ఉంటే కానీ పని అవ్వదు. మరి దీన్ని ఏం సంస్కరిస్తారు చెప్పండి అని అంటున్నారు ఆయన. నిసర్గదత్తమారు సూటిగా అడుగుతున్నారు. మరి మీరందరూ పెద్దవాళ్ళు, మీరే చెప్పండి. నేను చెప్పను, నాకు తెలియదు జ్ఞానం గురించి. అది సరే, మీరు సంస్కరిస్తారా? అవసరం ఉందా? సహజంగా జరిగేది కాబట్టి ప్రాణం గాలి తీసుకుంటున్నారు, వదిలిపెడుతున్నారు, జీవిస్తూనే ఉన్నాగా. ఎందుకు సంస్కరిస్తారు దాన్ని? అవసరం ఏముంది అక్కడ? అయినా అది సహజంగా నీకు తెలియకుండా వచ్చాక, నీకు తర్వాత తెలిసిన తర్వాత సంస్కరించే హక్కు, అవకాశం నీకెక్కడుంది? సహజమైన ప్రాసెస్ని ఇప్పుడు కరెంటులో విద్యుత్, నీళ్ళల్లో విద్యుత్ ఉందండి. దానిలో ఉన్న శక్తిని సంస్కరించండి మీరు. ఇప్పుడు నిన్న ఎవరో వైజాగ్ కుర్రాడు నీళ్లతో, గాలితో మోటార్ నడపడం, కార్లు, బళ్ళు నడుపుతున్నాడు అతను. ఇక మన దాకా కూడా వస్తుంది, అది వేరే విషయం అనుకోండి. గాలితో నడపడం వస్తే ఎంత ఖర్చు తగ్గుతుంది? సరే, దాన్ని సంస్కరించండి చూద్దాం. కనుక్కున్నారే చెబితే దాంట్లో ఉన్న శక్తిని మీరేం చేస్తారు? పంచభూతాల్లో ఉన్న శక్తిని మీరు సంస్కరించటం ఏంటి? ఆ మనసుకే 3 లక్షణాలను గ్రహిస్తుంది, నమోదు చేసుకుంటుంది, తిరిగి అందిస్తుంది, గ్రహింపుగానే ఉంటుంది. ఆ గ్రహింపుగా ఉండే దాని పేరే ధ్యానం అంటే. దాన్ని మీకు సంస్కరించే అవసరం ఏముంది? బాగుంది కదా. పిల్లవాడు పుట్టాడు, చక్కగా ఎదుగుతున్నాడు, పాగుతున్నాడు, బొర్ల పడ్డాడు, లేచాడు, నడుస్తున్నాడు, ఉరుకుతున్నాడు, వేల్టికి మాటలు వచ్చినాయి, ఆరోగ్యంగా తింటున్నాడు, చక్కగా ఆడుకుంటున్నాడు, మంచిగా చదువుకుంటున్నాడు. మందులు ఇప్పిస్తారా? బాగానే ఉంది కదా. ఏం సంస్కరిస్తారు మీరు దాన్ని? కనీసం ఒక్క పూట కూడా జ్వరం రాలేదండి. జ్వరం వస్తే బాగుండు, కాస్త పిల్లాడికి జలుబు కూడా చేయలేదు, ఇంతవరకు దగ్గు కూడా రాలేదు. దిష్టి తీస్తారు, ఎక్కడొస్తుందో లేనిపోయింది అని చెప్పండి. సహజం బాగున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ వీరు ఏమంటున్నారు? దాన్ని ఎంత అద్భుతంగా చెబుతున్నారు మహారాజు. నీవు దాన్ని సంస్కరించి వల్ల నేను చూచినచో అదేమవుతుంది? చెడిపోతుంది అంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, దయచేసి మీకు అర్థమై ఉండాలి. ఇప్పుడు మనందరం ఏం చేస్తున్నామో బహుశా మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. సంస్కరించే ప్రయత్నంలో మ్యాక్సిమం జరగొడుతున్నాం. ధ్యానం పేరుతోనో ఏ పేరుతోనో. దేహము యొక్క ఎరుక గల దానిని నీవు ఏమి చేయగలవు?
అంటూ బ్రాకెట్లో చెబుతున్నారు. దేహమును ఎరుగనట్టి దాన్ని సాక్షిగా ఉండునట్టు దాన్ని. అదే ఎరుకలో నుంచి మనసు పుట్టిందిరా, మనసుకి ఏమో ఈ సహజ లక్షణాలు ఉన్నాయి. నువ్వేమో ఈ మనసుతో ఆ ఎరుకను సంస్కరిద్దామని చూస్తున్నావు. ఎక్కడ అదే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. లక్ష్మణ గారు అర్థమవుతుందా మీకు? ఇదే శివారాధన అంటే. ఈ ముఖ్యంగా ఈ మార్గశిర మాసం, కార్తీక మాసం అష్టమంలో నుంచి వెళ్ళి భాగ్యంలోకి వస్తాడు, ధనస్సులోకి. రవి సూర్యభగవానుడు ధనస్సు అంటేనే పూర్తి జ్ఞానం అండి. అందుకని 2 మాసాలు పవిత్రమైనవి. బాగా చలి కూడా ఉంటుంది మనసుకి. ఇప్పుడు ఎరుకకి ఏమి సంస్కరించలేవు, నీకు అసలు నువ్వేం చేయలేవు. ఎరుక వస్తేనే నువ్వు ఏదైనా బయట పనులు చేయగలవు. మహా అయితే ఎరుకల్లో నుంచి పుట్టిన మనసుతో బయట పనులు చేయగలవు, దానికి ఉన్న శక్తితో. నువ్వు మనసు జోలికి వెళ్ళక్కర్లేదు, దానికే ఆ లక్షణాలు సహజంగా ఉన్నాయి. ఏం చేస్తుంది? గ్రహిస్తుంది, నమోదు చేసుకుంటుంది, అందిస్తుంది, మళ్ళీ గ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇది మనసు. ఏ మనసు ఉన్నా మనసుకు లక్షణం. ఏం చేయాలి ఇంకా దానికే చక్కగా ఉంటే? నిజంగా కూడా అదే జరుగుతుంది. ఒక మాట చెబుతాను వినండి. మీ అందరికీ మామిడికాయ కారం ఇష్టమేనా? ఇష్టమా? ఏం బాల, నీకు ఇష్టం లేదా? ఇష్టమేనా మీకు? ఎన్నిసార్లు తిన్నారు? చాలాసార్లు అంటే లెక్క? ఏం చెప్పొచ్చుగా, ఇష్టమేం చెప్పొచ్చుగా, ఎన్నిసార్లు లెక్క వేసుకుంటున్నారు ఎప్పుడన్నా? సరే, బాగానే ఉంది. మీకు చాలా కూరలు ఇష్టమే కదా? చేసుకున్నప్పుడు ఇష్టంగానే తింటారు కదా? మొన్న ఏం కూర తిన్నారు చెప్పండి? ఇష్టపడది, తిన్నది, నమోదు చేసుకుంది, తిరిగి ఎవరు అడిగితే అప్పుడు చెప్పింది. ఇప్పుడు చెప్పలేకపోతున్నారే, మనసే జ్ఞానంగా ఉంది కదా. మీరు ఎందుకు మొన్నటి గురించి ఆలోచించటం? ఇవాళ అట్టనే ఉంది, నిన్న అట్టనే ఉంది, రేపు అట్టనే ఉంది, ఇక ముందు కూడా అలానే ఉంటుంది. మనసుకుంటే మీరు దాన్ని ఏదో చేద్దాం, జ్ఞానం కింద తయారు చేద్దాం. ఎరుకలో ఇంచి పుట్టిన మనసు బాగానే చక్కగా ఉంది, దాని పనితీరు బాగానే ఉంది. ఎరుక మనసును అందించింది, దాన్ని బాగానే ఉంది. అది లేకపోతే మనసు లేదు. మనసుకు ఆ లక్షణాలు లేకపోతే అసలు నువ్వు లేవు, నీ కర్మ లేదు. దాన్ని సరిచేద్దాం అనుకోవటం మన కర్మ కాకపోతే ఏమి చెప్పండి. అది శ్రీ నిసర్గదత్త మహారాజు ధ్యానం చేయొద్దని చెప్పట్లే, ముందు దాన్ని చూడండి, తర్వాత చేద్దరు, కానీ చేస్తే చేసుకోండి, ఎవరొద్దన్నారు. అప్పుడు ఈ దృష్టితో మీరు అభిషేకం చేయండి, ఈ దృష్టితో మీరు పారాయణం చేయండి, ఈ దృష్టితో మీరు జపం చేయండి, ఈ దృష్టితో గురువు గారిని చూడండి, ఈ దృష్టితో మీ భార్యను చూడండి, ఈ దృష్టితో మీ తల్లిని చూడండి, మీ భర్తను చూడండి, ఏం జరుగుతుందో. అది లెగ్గొడతారేమో చూడండి, ఎంత ప్రేమగా చూస్తారో, ఆ సంసారం ఎంత బాగుంటుందో, ఆ మనసు ఎంత. దీని పేరు చిత్తశుద్ధి. చిత్తశుద్ధి అంటే అర్థం ఏమిటి అంటే, మనసు గ్రహిస్తుంది, దాచిపెట్టుకుంటుంది, అందిస్తుంది, ఎప్పుడు గ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది. దాని పేరు చిత్తశుద్ధి. నువ్వు శుద్ధి చేయటం ఏంటి? అదే గంగ లాంటిది. మనసే ఓ గంగ. ఎందుకు దాన్ని మార్చాలని బెంగ మీకు? ఓ మంగ. ఏం చేస్తున్నాం మనం? చక్కగా జపం చేసుకో. ఆ నమశివాయే పవిత్రమైంది, దాన్ని ఏదో చేద్దామని, దాని మీద ఏదో పెట్టి చేద్దాం. నువ్వు ఏం చేయొద్దు, శ్రద్ధగా అనుకోవచ్చు. అలా అది చేయవలసింది అది చేస్తాను. నిన్న ఒక పిల్లాడు వచ్చాడు, నాకు చాలా సంతోషం వేసింది. ఎక్కడి నుంచో, నల్గొండ జిల్లా నుంచి. 8-9 ఏళ్ళు ఉంటాయి ఆ పిల్లవాడు. రాత్రిపూట మన సత్సంగాలు వింటాట, యూట్యూబ్ పెట్టుకుని వాళ్ళ బామ్మగారి పక్కలో పడుకొని వాళ్ళ బామ్మగారి చెబుతాడు ఆ పిల్లవాడు. సరే, ఇటు వెళ్తున్నారు. నిన్న నుజూడి వెళ్తూ అడ్డోడి దగ్గర బలుసుపాడని చూశాడు ఆ పిల్లవాడు. అయ్యో, ఇది మనం వింటున్నాం, వెళ్దామని చెప్పి తీసుకొచ్చాడు వాళ్ళ బామ్మగారిని, వాళ్ళ తాతగారిని. 8 ఏళ్ళ పిల్లవాడికి ఆ సంస్కారం ఏంటి చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చింది ఆ సంస్కారం? వచ్చి నన్ను అడిగాడు, ఎరుక అంటే ఏమిటి అని అడిగాడు. 9 ఏళ్ళు పిల్లాడు. అంటే నేనన్నా, ఎరుకంటే ఏం లేదు నాన్న, నీకు ఒడుగైంది కదా, ఒడుగైంది, గాయత్రి చేస్తున్నావు కదా, చేస్తా. ఓం భూర్భువస్సుః తత్సవితవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధీ యో యోనః ప్రచోదయాత్. ధీ ఉందే, అదే ఎరుకంటే. నువ్వు శ్రద్ధగా గాయత్రి చేసుకో, దాంట్లో నుంచి ఎరుక ఏమిటో నీకు అనుభవంలోకి వస్తాం. అయిపోయింది, చాలా. తనకి అంతకంటే ఏం కాదు. ఇప్పుడు ఎరుక గురించి చెప్పాలా? ఇప్పుడు నువ్వు నన్ను చూస్తున్నావు కదా, ఎరుకంటే అవన్నీ వాడికి అక్కర్లేదు. నువ్వు చేస్తున్నది శ్రద్ధగా చేయండి, కృష్ణాన్ని ప్రేమగా నడి చాలు.
ప్రేమ ఏమిటో మీకు ఎరుకలోకి వస్తుంది. అప్పుడు కృష్ణుడు దర్శనం అవుతుంది. ఇప్పుడు మనం ప్రేమ అంటున్నాం, ప్రేమ తెలియదండి. ఒక మాట చెప్పనా, మన శరీరంలో గుండె ఉంది, ఎంత ప్రేమగా పనిచేస్తుందో కాబట్టి బ్రెయిన్ పనిచేస్తుంది. గుండె లేకుండా బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది చెప్పండి? బ్రెయిన్ ఆలోచిస్తుంది అంతవరకే, ఆలోచించి గుండె చేయలేదు బ్రెయిన్. కానీ గుండె చక్కగా పనిచేయటం వల్లే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. రక్త ప్రసరణ అయ్యి చక్కగా ఆలోచన శక్తి, ఇందాక నేను చెప్పానే మొత్తం లక్షణాలు చూడటం. మీరు నన్ను చూశారు, నాకు జ్ఞాపకం పెట్టుకుంటారు, అవసరమైతే మళ్ళీ గుర్తు చేసుకుంటారు, మళ్ళీ ఫ్రెష్ చూస్తూనే ఉంటారు. ఈ బ్రెయిన్ చేస్తుంది అంతే. కానీ ఇది ఉండాలంటే గుండె పని చేయాలి. గుండె చూడండి ఎంత ప్రేమగా పనిచేస్తుందో. గుండె పని చేయటం వల్లే లివర్ పనిచేస్తుంది, పేగులు పనిచేస్తుంది, అన్ని ఆర్గాన్స్ గుండె వల్లనే. అన్ని ఆర్గాన్స్ పనిచేస్తుంది అని తెలియటం మెదడు వల్ల. అదే ఎరుకంటే మెదడు వల్ల అన్నీ తెలుస్తాయి ఎంతవరకే, దేన్ని అది చేయించలేదు. గుండె వల్ల శుభ్రం అయిపోయి పనిచేయటానికి అన్నీ ఎక్కడికక్కడ. ప్రేమ అంటే అది. ఒక బ్రెయిన్ అంత పనితీరు అన్ని అంగాల మీద ఎరుక కలిగి ఉండి అది ప్రేమ అంటే. గుండె చేసే పని ప్రేమతో చేస్తుంది. మీరు ఒక మాత్ర వేసుకున్నారు అనుకోండి, ఒక బ్రూఫెన్ మాత్ర వేసుకున్నారు అనుకోండి, మీకు 1% కావాలి బ్రూఫెన్ శరీరానికి, అనారోగ్యానికి. ఆ 1% తీసుకొని 99% మీ యూరిన్లోంచి వెళ్ళిపోతుంది. అది కిడ్నీ చేస్తుంది ఆ పని, లివర్ చేసే పని. ఇవన్నీ ప్రేమతో చేస్తున్నాయి. ప్రేమ అంటే వాటి పని అవి ఏ నిస్వార్థం లేకుండా నిస్వార్థంగా చక్కగా నిరంతరం బతికున్నంత కాలం, పుట్టింది మొదలు చనిపోయేంత వరకు, తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళా శ్మశానంలో ప్రవేశించేంత వరకు కూడా వాటి పని అవి ఏది కోరకుండగా ఒక్క సెకండ్ కూడా ఖాళీ లేకుండా చేస్తాం. దాని పేరే ప్రేమ అంటే. ఇప్పుడు మనం కృష్ణ కృష్ణ అని ప్రేమగా అంటే కృష్ణుడు కనపడ్డు మనకి ప్రేమ ఏమిటో తెలుస్తుంది. తెలియని ప్రేమ అప్పుడు అనుభవంలోకి వస్తుంది. అప్పుడు విశ్వం అంతా ప్రేమే నడుపుతుంది. ఒక శరీరంలో ఒక్కొక్క అణువు కూడా ప్రేమతో పనిచేస్తున్నాం. అందుకనే మనం తిరిగి నడుస్తున్నాం. నేనంటాం. నేనేమిటి, నా కిడ్నీ లేకపోతే, నా మొహం, నా హార్ట్ లేకపోతే, నా బ్రెయిన్ లేకపోతే నేనేమిటి? అది నీకు బ్రెయిన్ లేదురా అంటారు. కాన్షియస్లోకి వెళ్ళి నేను ఎవరికో యాక్సిడెంట్ అయింది, 4 రోజులు అయింది, డాక్టర్లు ఏమో ఎప్పుడు వస్తుందో చూద్దాం అంటున్నారు. కాన్షియస్లోకి రావాలి, వాళ్ళు తెప్పించలేరు. అదే అంటున్నారు, కాన్షియస్ నీ చేతులు లేదు, దాన్ని సరిచేద్దామని చూస్తున్నావు. కాన్షియసే ధ్యానం అయితే నువ్వు ధ్యానాన్ని ధ్యానాన్ని చేయటం నీకు ధ్యానం అదే చేస్తుంది. కాన్షియస్ ఏమిటో నీకు అర్థమైతే ఓహో ధ్యానం జరగబడుతుందన్న విషయం మీకు తెలుస్తుంది. ఇవన్నీ సత్యాలు. సరే, నేను చెప్పేవి చిన్న మాటలు అనుకోండి, ఇందులో పెద్ద లోతు ఉండదు, కానీ అర్థమైన వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మీకు ఇప్పుడు తెలియదు, భవిష్యత్తులో తెలుస్తుంది. మనకి ప్రేమ తెలియదు, వాడుతున్నాం, దేవుడు అన్న పదం వాడుతున్నాం, శివుడికి వెళ్ళి అభిషేకం చేస్తున్నాం, కృష్ణుడికి వెళ్ళి చూస్తాం, కానీ ఎవరో వాళ్ళు ఇంకా తెలియలే. మనకు తెలియాలి. మనసు అర్థమైతే, ఎరుక అర్థమైతే ఎప్పటికీ మనసుకి బయట ప్రపంచమే అర్థమవుతుంది. ఈ సత్యం బాగా తెలియాలి. మీ అందరికీ అనేక నమస్కారాలు. ఇంకేముంది, అయిపోయింది. 2024వ సంవత్సరంలో మనం బహుశా కలవటం మళ్ళీ వచ్చే ఆదివారం కాబట్టి ఇప్పుడు ఒక సంవత్సరంలో ఉంటాం. 25 చాలా 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 గంభీరంగా ఉంది. దేశ విదేశాల్లో ఎంతమందో ఉన్నారు. ఏవో నా రాశికి బాగుంది, రాశి వాడి అట్లా ఏం చూడకండి. గంభీరమైన సమయం. ఏం జరుగుతుంది అన్నది నేను చెప్పను, భయపెట్టను, నా ఉద్దేశం కాదు. కానీ ఎరుక కలిగి స్పృహ కలిగి ఉండాలి. అంతే, జాగ్రత్తగా ఉండాలి. సమయం వచ్చే సంవత్సరం అంతా కూడా ఆరోగ్యాలు జాగ్రత్తగా ఉండండి. లేచింది మొదలు పడుకునేంత వరకు కడు జాగరూకతతో ఉండండి. అది రాశికో, లగ్నానికో, దశకో, ఒకనొక గ్రహానికో, ఒక్కొక్కనొక వారానికో మాత్రం ఆపాదించకండి. ఇది నా సిన్సియర్ అడ్వైస్, రిక్వెస్ట్. సరే, ఏం చేయాలి? వీలైనంత ప్రేమగా, ధర్మంగా ఉంటూ, పవిత్రంగా ఉంటూ, ఏదో ఒక నామాన్ని మీకు ఏది ఇష్టమో అది, ఈ దేవుడు ఆ దేవుడు, అందరూ అదే శక్తి కలిగిన వాళ్ళే. అందరూ అదే శక్తి కలిగిన వాళ్ళే. ఒకరికి ఎక్కువ, ఒకరి తక్కువ లేదు. ఒక్కొక్క ఆర్గానికి ఎంత శక్తి ఉందో అందరి దేవతలకి అదే శక్తి. మన ఇష్టదైవం ఎందుకో ఏ ఇష్టం చేతనో, ఒకరికి చింతకాయ ఇష్టం,
ఏ కారణం చేతనో గోంగూర ఇష్టం, ఒకడికి ఉసిరికాయ ఇష్టం, ఏం తప్పేంటి? అలానే ఒకటి కృష్ణుడు ఇష్టం, ఒకటి శివుడు ఇష్టం, ఒకటికి అమ్మ ఇష్టం, ఏం పర్లేదు. మీ ఇష్టాయిష్టాలతో వాళ్ళ శక్తిని అంచనా వేయకండి. మన ఇష్టాయిష్టాల మీద వాళ్ళ శక్తి లేదు. నాకు లివర్ అంటే ఇష్టం అండి అంటే అప్పుడు గుండె పని చేయకపోతే సంగన అవుతావు ఏంటి? నీ లివర్ ఇష్టం, సరే ఇష్టమేలేండి. ఏంటంటే మీ ఇష్టం ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడాలి, కానీ ఇంకో దేవతని తక్కువ అంచనా వేయటానికి కాదు. శివుడు ఇష్టమైతే శివుడే, శివ 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 శివ. నిరంతరం గురువుగారు మహాజ్ఞాని నిత్యార్చన చేసుకున్నారు పోయేంత వరకు, చివరి క్షణం వరకు అఖండమైన ధ్యానం చేశారు. మానసికంగా, శారీరకంగా, చిత్తం దాటి కూడా చేశారు ఆయన. అది మహాజపం, అది మామూలు జపం కాదు. అది అట్లాంటి వారు చేశారు. మనమేం అంత పూజ చేసుకుందాం, ఏదో ఇష్టమైన నామం చదువుకోండి, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి, ఆడవాడు చక్కగా దీపం పెట్టుకొని, అది ఒకటి చాలు. తర్వాత ఏదో ఒక ఇష్టం దైవం ఉంటుంది మనకి, అంత చేసుకోండి. నిరంతరం కూడా మనకి ప్రీతికరమైన నామం ఏదో ఒకటి, ఏదో రామ రామ రామ, కృష్ణ కృష్ణ, హనుమ 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 అట్లా అనుకుంటుంటే ఈ 25కు మాత్రమే మీరు ఆపాదించకండి. 26 కూడా అట్లనే, 27 ఎట్లా ఉంటుందండి? 25 లానే ఉంటుంది. 28, 25 కంటే బాగుంటుంది అంతే. ఇప్పట్లో మరి ఇంతే. ఇక దీనికి మనం చేయవలసింది ఏమిటంటే, బాగుండాలి, బాగుపడాలి అంటే నామమే దిక్కు, అంతే. ఎవరి నామాలు పెట్టం కాదు, నామమే దిక్కు. ఇది ఏదో రాసిన రాశి బాగుంది, వృషభ రాశి బాగుంది, బాగానే, వృషభ రాశికి ఏం బాగానే ఉంటుంది. వృషభ రాశికి ఏమి బాగుండకేమైంది, మేషరాశి బాగానే ఉంది, రాసులు కాదు. నా నక్షత్రం బాగుంది, నీ నక్షత్రం బాగానే ఉన్నావు నువ్వే. ముందు నీ నక్షత్రం కాదు, నీ సంగతి చూసుకో. నా జాతకం బాగుంది, నా రాసులు ఉన్నావు, ఈ దేశంలో క్షేమం ఉంది. చాలామంది అమెరికా అట్లాంటివి వదిలిపెట్టి దీవులు కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. తెలియదు, ఎలా ఉందో తెలియదు. ఎవరు చెబుతారు? ఎవరో చెబుతున్నారు, హైదరాబాద్లో ఎగ్జిబిషన్లో చాలామంది భవిష్యత్తు గురించి ఏం రాస్తారని వెతుకుతున్నారు పుస్తకాల కోసం. ఎక్కువ మందికి అది ఏం జరుగుతుంది 25 అందరూ భయంకరంగా ఉందని అంటున్నారు. ఏమిటి ఆ భయంకరం? ఏమిటి ఆ భయంకరం? మరి తెలియాలి కదా. కనీసం ఈ మాటలు కొంత ఉపయోగపడతాయి. ఎరుకకు వెళ్ళాకంటే అసలు ఇక అద్భుతంగా ఉంటుంది. ఒకటే దిక్కు, మనలాంటి సామాన్యుడికి నామమే దిక్కు. నామానికి ఏకనామం పెట్టకండి, ఏదో ఒక నామం తలుచుకోండి దయచేసి. ఏదో ఒక నామం మీకు ఏది ఇష్టమో అది. ఏమి అంతం చేత కాదు, అమ్మ 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 అనుకోండి. అమ్మ అంటే ఆ అమ్మ, ఈ అమ్మ కాదు. ఈ అమ్మని ఎప్పుడు మర్చిపోయాలేండి. మన అమ్మ నాన్న మనకి గుర్తుంటే ఈ బాధలు ఎందుకు ఉంటాయి, దేశం ఎట్టు ఎందుకు ఉంటుంది, ఇన్ని వైపరీత్యాలు ఎందుకు వస్తాయి? అమ్మ నాన్న మర్చిపోమట్టి ఇవన్నీ వచ్చినాయి. సరే కానివ్వండి, మీ అందరికీ అనేక నమస్కారాలు.